ఎవరైతే విశ్వాసంగా ఉంటూ యథార్థంగా ఉంటూ వాక్యానుసారంగా జీవిస్తూ భయపడుతూ ఉంటారో ఇక వారి చుట్టూ దేవుని దూతల అగ్ని జ్వాలగా వాళ్ళు సంచారం చేస్తారు. ఇక ఈ రోజు మీకు నా అపాయాలని కొట్టేబడతా నేను ప్రవచిస్తున్నాను, చెప్పని గట్టిగా. వారి శివని ఇక అగ్ని జ్వాలలుగా దూతలు మీ చుట్టూ సంచారం చేస్తుండగా ఏ అపాయాలు అయితే ఉన్నాయో ఈ అపాయాలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో కొట్టేబడతా నేను ప్రవచిస్తున్నాను, చెప్పండి. అది శివని ఇక దేవదూతలు మీకు బాడీ గార్డ్స్ గా ఉంటారని ప్రవచిస్తున్నాను, చెప్పండి. ఆ రిసీవ్ అని దేవదూతలు రాబోయే అపాయాలు ప్రమాదాలన్నీ కూడా తప్పించి నిన్ను కాపాడుతారని ప్రవచిస్తున్నాను, చెప్పండి గట్టిగా. రిసీవ్ అని నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చప్పళ్ళు కొట్టి గట్టిగా 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 చప్పళ్ళు కొట్టి ఉచ్చరించి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. Say hallelujah. Hallelujah. Say hallelujah. ఆయన వచ్చినప్పుడు ఇక పరలోక సైన్యంతో దిగి రాబోతున్నాడు. ఇక ఈ లోకంలో ఉన్న న్యూక్లియర్ బాంబులు కానీ అణుబాంబులు కానీ కత్తులు కానీ డ్రోన్లు కానీ ఇక ఏ సిస్టమ్ కూడా పనిచేయదు. ఆయన నోటు వాకు చేత శత్రువులను సంహరింప చేస్తాడు, వారందరినీ నశింప చేస్తాడు. ఏ స్థాయిలో నశింప చేస్తాడంటే ప్రాణగంధం సెలవిస్తుంది 250 కిలోమీటర్ల దూరం పాటు కూడా ఒక గుర్రం నిలబడితే ఎంత హైట్ ఉంటుందండి? 5 లేక 6 ఫీట్లు ఉంటుంది. బైబిల్ తెలియజేస్తుంది ప్రాణగంధంలో గుర్రం హైట్ ఎంత ఉంటుంది? 5 లేక 6 ఫీట్లు ఉంటుంది. ఈ 5-6 ఫీట్ల ఎత్తు వరకు 250 కిలోమీటర్ల వరకు కూడా మానవ రక్తం వరదలై పారుతుంది. ప్రాణగంధం తెలియజేస్తుంది వాయుధంగా ఆయన తన శత్రువులను ఆయన సంహరిస్తాడు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఇస్రాయేల్ దేశాన్ని పూర్తిగా, ఇంకా సమయం ఉంది, ఫ్యూచర్లో జరుగుతుంది. అన్య దేశాలు, చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ఇప్పుడు ఇస్రాయేల్ దేశం మీద 55 దేశాలు వ్యతిరేకంగా ఉన్నాయంట. 55 దేశాలు ఆ చిన్న ఇస్రాయేల్ దేశాన్ని లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నాయంట. ఇస్రాయేల్ దేశం చూస్తే మా అంటే మన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఉండదండి. తెలంగాణ రాష్ట్రం అంత సైజులో ఉంటుంది. జనాభా ఎంతో తెలుసండి, 95 లక్షల జనాభా. అంటే ఈ హైదరాబాదు జనాభా కంటే తక్కువ జనాభా. హైదరాబాదే 110 దాకా దాటింది. కానీ మొత్తం ఇస్రాయేల్ జనాభా చూస్తేనే 95 లక్షల జనాభా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం కంటే చిన్న సైజులో ఉంటుంది. మన హైదరాబాదు సిటీ కంటే జనాభా తక్కువ ఉన్నటువంటి జనాభా ఇస్రాయేల్ దేశం, సిటీ కాదు, మొత్తం ఇస్రాయేల్ దేశంలో జనాభా అంతా కూడా మా అంటే 90 లేక 95 లక్షల మంది జనాభా. మన హైదరాబాద్ మా పట్టణంలో 1,10,00,000 దాటిపోయినారు. ఇంత తక్కువ జనాభా ఉన్నటువంటి ఇస్రాయేల్ దేశానికి వ్యతిరేకంగా 55 దేశాలు వ్యతిరేకంగా లేచాయి. ఎందుకు అంటే సాతాను ఆ దేశం రెచ్చగొట్టి ఇస్రాయేల్ దేశం ఉండొద్దు. ఎందుకంటే దేవుడు ఇస్రాయేల్ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడే దేవుని కుమారుడు జన్మించాడు. ఇది హోలీ ల్యాండు. మళ్ళీ యేసయ్య అక్కడికే వస్తాడు. వాడు 2వ రాకడలో వాగ్దానం చేశాడు, నేను ఒలీవ కొండ మీదకి వస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. అందుచేత ఆయన వాగ్దానాలు నెరవేర్చబడవద్దు. అసలు ఇస్రాయేల్ దేశం అనేది ఈ ప్రపంచ పటంలోనే ఉండొద్దని సాతాను ఆ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల నాయకుల్లో దయ్యాలు దూరి వాణ్ణి రెచ్చగొట్టి వాళ్ళు ఇస్రాయేల్ దేశాన్ని ప్రపంచ పట్టణంలో లేకుండా చేస్తామని చెప్పారు. అయితే ఎవరైతే ఇస్రాయేల్ దేశాన్ని ప్రపంచ పట్టణంలో లేకుండా చేస్తామని చెప్పాడో ఆ నాయకుడు పోయిన వారం ఇరాన్ దేశంలో అడ్రస్ లేకుండా చనిపోయాడు. ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ మీద వాళ్ళు దాడులు చేసినప్పుడు ఎవడైతే పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చి ఇస్రాయెల్ దేశం ఈ ప్రపంచంలో లేకుండా చేస్తానని పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చాడో వాడు చచ్చాడు. వినండి, ఇస్రాయెల్ దేశం దేవుని దేశం. బైబిల్ సెలవిస్తుంది, ఇజ్రాయేలు దేవుడు నిద్రపోడు కునుకడు, ఆయన నిద్రపోడు. ఆయన నిద్రపోయే దేవుడు కానే కాదు, మన దేవుడు కూడా ఇశ్రాయేలు దేవుడు. అందుచేత యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు యుద్ధం జరుగుతుందంటే ఖచ్చితంగా జరుగుతుంది.
చాలామంది అంటున్నారు మూడో ప్రపంచ యుద్ధం వస్తుందంటే ఎస్ వస్తుండొచ్చు, రాకపోవచ్చు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చే రెండో రాకడ సమయంలో మాత్రం భారీ స్థాయిలో ఇక మానవాళి సృష్టించబడిన కాలం నుంచి ఎన్నడూ లేని తరహాలో మహాప్రపంచ యుద్ధం చోటు చేసుకుంటుంది. అనేక వందల దేశాలు ఇశ్రాయేలు దేశం మీదికి వారు పరిగెత్తుకుంటూ చంపడానికి వచ్చినప్పుడు ఆ దేశాన్ని కాపాడడం కోసం యేసుక్రీస్తు వారు రెండో రాకడలో ఆకాశాన్ని చీల్చుకొని మహాసైన్యంతో దిగి వస్తాడు. ఏ స్థాయిలో యుద్ధం జరుగుతుందంటే ఇందాక నేను చెప్పాను కదా, 250 కిలోమీటర్ల దూరం, అంటే సుమారుగా ఇక్కడి నుంచి విజయవాడ పట్టణం వరకు, ఇక్కడి నుంచి విజయవాడ పట్టణం వరకు ఒక 6 ఫీట్ల ఎత్తులో మానవ రక్తం వరదలా పారిపోతుందంట. ఊహించండి ఎంత విలియ తాండవం ఉంటుందో. అది దేవుడు యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు ఆయన వాక్కు చేత సైనికులంతా పరలోక దూతలు సైనికులకు వచ్చి ఈ శత్రువులందరి సంబంధించినప్పుడు వాళ్ళ రక్తం హర్మగిద్దో నుంచి ఒక హార్మెగిద్దో అనే స్థలం ఉంది ఇజ్రాయెల్ దేశంలో. అక్కడి నుంచి 250 కిలోమీటర్ల దూరం 6 అడుగుల హత్తులో ఒక వరద వస్తే ఎలా ఉంటుందో అంత స్థాయిలో మానవ రక్తం వరదలై 250 కిలోమీటర్ల దూరం ప్రాణమవుతుంది. అలా చేసే దేవుడంటే యేసయ్య చేస్తాడు. రెండో రాకట్లో తన శత్రువులందరినీ కూడా ఆయన సంహరించి ఇక ఆయన రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడు. ఇక ఆయన రాజ్యము ఇక గొడవలు లేని రాజ్యం, యుద్ధాలు లేని రాజ్యం, తగాదాలు లేని రాజ్యం, అన్యాయం కానీ అక్రమాలు కానీ కబ్జాలు కానీ విమాన ప్రమాదాలు కానీ రైలు ప్రమాదాలు కానీ ఇక చావులు కానీ లేని రాజ్యాన్ని ఇక ఆయన స్థాపించబోతున్నాడు. ఈ రాజ్యం 1000 ఏళ్ల పాటు ఉంటుంది. ఇక ప్రభువుని అందరూ కూడా ఆరాధిస్తారు. పరలోకంలో ఉన్న పరిశుద్ధులు కూడా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోహాను వీళ్ళంతా కూడా పాత నిబంధన పరిశుద్ధులు, కొత్త నిబంధన భక్తులు, అపోస్తలులు, ప్రవక్తలు వీరంతా కూడా మళ్ళీ భూలోకానికి వచ్చి మహిమగల దేహాలతో 1000 ఏళ్ల పాటు ఈ ప్రపంచాన్ని పాలిస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో దేవుడు తన అగ్ని దూతల్ని రిలీజ్ చేస్తున్నాడు. దూతలు ఆయనకు నమస్కారం చేస్తారు. తన దూతల్ని ఆయన వాయువులుగాను నెక్స్ట్ సేవకులుగాను అగ్ని జ్వాలలుగా చేసుకొని ఉన్నాడని తన దూతల గురించి దేవుడు సెలవిచ్చుచున్నాడు. దూతలు ఎవరండి? వాయువులు. వాయువు అంటే ఏంది? గాలి. ఇప్పుడు నువ్వేం పీలుస్తున్నావు? గాలే పీలుస్తున్నావు, అవునా కాదా? ఇప్పుడు నువ్వు గాలి పీలుస్తున్నావు. ఎస్. దూతలు ఎవరు? గాలి. దయ్యాలు ఎవరు? గాలి. అందుకే నాకు దయ్యం కనబడాలంటే ఎస్ గాలి. నువ్వు చూస్తావా? చూడవు. సో నా ఒంట్లో దయ్యం ఎట్ట వెళ్ళిపోయింది అంటారు. ఇప్పుడు నీ ఒంట్లోకి గాలి వెళ్తుందా లేదా? వెళ్తుందా లేదా? నువ్వు శ్వాస పీల్చంగానే ఎస్ ఈ గాలి ఆక్సిజన్ నీ ముక్కు ద్వారా నాసరంధ్రం ద్వారా నీ గుండెకు వెళ్తుంది, నీ బాడీ ఆక్సిజన్ తీసుకుంటుంది. సో కాబట్టి దేవదూతలు వాయువులుగా ఉన్నారు, దయ్యాలు కూడా వాయువులుగా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, దూతల్ని సేవకులుగా దేవుడు సెలవిస్తున్నాడు. సేవకులు అంటున్నాడు అగ్ని జ్వాలలుగా చేసి ఉన్నాడు. దూతలు ఎవరండి? అగ్ని జ్వాలలు. అందుకే బైబిల్ తెలియజేస్తుంది, ఎవరైతే యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ ఎవరు కావలిగా ఉంటారని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. యెహోవా దూత కావలిగా ఉండును. ఎప్పుడైతే దేవుని యొక్క దూతలు నీ చుట్టూ కాపుదల కలిగి ఉంటారో వారు అగ్ని జ్వాల వలె మీ చుట్టూ సంచారం చేస్తారు. ఏ అపాయం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కానీ అగ్ని జ్వాలగా ఉండేటువంటి దూతలు నిన్ను అపాయం నుంచి తప్పిస్తారు. వారి అగ్ని జ్వాలల్లో ఇక సాతాను శక్తులన్నీ కూడా కాలిపోతాయి. ఈ రోజుల్లో చాలామంది ఇక సాతాను చేసేటువంటి కీడు కలిగించే విపత్తులు ఏంది ఎక్కువ మంది విశ్వాసం ఉంచుతున్నారు. దేవదూతలు కలిగించేటువంటి సంరక్షణ కంటే, విడుదల కంటే ఎక్కువగా ఈ దురాత్మలు కలిగించే నష్టాలు, కీళ్ళ గురించి ఎక్కువగా చాలామంది భయపడుతున్నారు, అదే నమ్ముచున్నారు. దురాత్మలు నష్టాలు కలిగిస్తానన్నమాట వాస్తవమే. కానీ దురాత్మలు కలిగించే నష్టాల కంటే దేవదూతలు కలిగించే లాభాలు, మేలులు, సంరక్షణలు
కోకలుగా ఉంటాయన్న విషయాన్ని మీరు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ అగ్ని జ్వాల ఉన్నటువంటి దూతలతో వాళ్ళ పరిచర్య పొందుకునే విధంగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ద్వారం నీ విషయంలో తెరవబోతున్నాడు. ఎప్పుడైతే ఈ ద్వారం నీ విషయంలో తెలుసుకోబడుతుందో ఇక దూతలు నీ చుట్టూ సంచారం చేస్తారు. నీ విమానంలో ప్రయాణం చేసిన, రోడ్డు ప్రమాదంలో వెళ్ళిన, రోడ్డు మీద వెళ్ళిన, లేదంటే రైల్లో ప్రయాణం చేసిన, నీ మూలంగా రాబోయే ప్రమాదాలన్నీ కూడా తప్పించబడతాయి. విమానంలో ఒక్కడైనా కానీ నిజంగా దేవుని నమ్ముకొని దేవుని వాగ్దానం నమ్మే భక్తుడు కనుక ఒక్కడు ఉన్నట్లయితే అతన్ని బట్టి దేవుడు ఆ విమాన ప్రమాదాన్ని తప్పిస్తాడు, రైలు ప్రమాదాలు తప్పిస్తాడు, రోడ్డు ప్రమాదాలు తప్పిస్తాడు. అయితే నువ్వు అది నమ్మాలి, నువ్వు వాగ్దానాన్ని నమ్మాలి. నువ్వు ఏదో నామకార్థంగా ఉండి తిండిపోతూ తాగుపోతుగా ఉండి జల్సాలు చేస్తూ లోకానుసారంగా జీవిస్తూ చర్చికి రాకుండా ఏదో నామకార్థ విశ్వాసంలో జీవిస్తున్నావు అనుకో, ఈ సైతాన్ నీకు బిర్యానీ పెడతాడు. కానీ ఎవరైతే విశ్వాసంగా ఉంటూ యథార్థంగా ఉంటూ వాక్యానుసారంగా జీవిస్తూ భయపడుతూ ఉంటారో ఇక వారి చుట్టూ దేవుని దూతలు అగ్ని జ్వాలగా వాళ్ళు సంచారం చేస్తారు. ఇక ఈరోజు మీకు నా అపాయాలని కొట్టేబడతా నేను ప్రవచిస్తున్నాను, చెప్పని గట్టిగా వారి శివని. ఇక అగ్ని జ్వాలలుగా దూతలు మీ చుట్టూ సంచారం చేస్తుండగా ఏ అపాయాలు అయితే ఉన్నాయో ఈ అపాయాలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో కొట్టేయబడతా నేను ప్రవచిస్తున్నాను, చెప్పండి అది శివని. ఇక దేవదూతలు మీకు బాడీ గార్డ్స్ గా ఉంటారని ప్రవచిస్తున్నాను, చెప్పండి అది శివని. దేవదూతలు రాబోయే అపాయాలు ప్రమాదాలన్నీ కూడా తప్పించి నిన్ను కాపాడుతారని ప్రవచిస్తున్నాను, చెప్పండి గట్టిగా రిసీవని. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చప్పళ్ళు కొట్టి గట్టిగా చప్పళ్ళు కొట్టి ఉచ్చరించి గట్టిగా చెప్పండి హల్లెలూయా. Say hallelujah. Hallelujah. Say hallelujah. Hallelujah. మూడవ